మన ధ్యాన భాగంగా దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను గారడి విద్య గలవారిని మాంత్రికులను కల్దీలను పిలువనంపుడని ఆజ్ఞయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. రాజు వారితో, నేను ఒక కల కంటిని, ఆ కలభావము తెలుసుకొనవలనని నేను మనోవ్యాకులము పొంది ఉన్నాననగా, కల్దీలు సిరియా భాషతో ఇట్లనిరి, రాజు చిరకాలము జీవించునుగాక, తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావమును తెలియజేసేదం. రాజు, నేను దాన్ని మరిచిపోతిని గాని కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునీలుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంటకుప్పగా చేయబడును. ప్రియులరా, మనం దానియేలు గ్రంథం ఆరంభించి గత వారం మొదటి అధ్యాయమును మనం ధ్యానం చేశాం. ఈరోజు 2వ అధ్యాయంలో ఉన్న విషయాల్ని నేను మీ గమనానికి తేవాలని ఆశిస్తూ ఉన్నాను. దానియేలు గ్రంథంలో మొత్తం 12 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో కొద్ది వచనాలే ఉన్నాయి, 21 వచనం. తర్వాత 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో 4, 5, 5వ అధ్యాయం వరకు 30 వచనాలు పైన ఉంటాయి. మరలా 6వ అధ్యాయం నుండి మరలా తక్కువ ఉంటాయి. ఇలాగా ఈ వచనాలు అధ్యాయాల్లో ఉండడం మనం గమనిస్తాము. అయితే దానియేలు గ్రంథంలో చాలా విషయం ఉంటుంది, ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది. కాకపోతే మనం అధ్యాయాల వారీగా ధ్యానిస్తున్నాం కాబట్టి మనము దాన్ని కుదించి మనకు అవసరమైనంత వరకే దాన్ని మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పోయిన వారం దానియేలు గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం చూసాము. నెబుకద్నెజరు పరిపాలన, యెరూషలేము మీదకి వెళ్ళడం, అక్కడి నుంచి రాజ కుటుంబీకులను తీసుకొని రావడం, అందులో దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో అనే యవనస్తులను మరి వారిని తర్ఫీదు ఇవ్వడం కొరకై నియమించడం మనం గమనిస్తూ వచ్చాం. తర్వాత దానియేలు ఒక గట్టి తీర్మానం చేసుకోవటం మనం చూసాము. రాజు భుజించే భోజనాన్ని తిని తను అపవిత్రపరచుకొనకూడదు అని ఎంచి శాకాహారాన్ని ఇవ్వమని అడగడం మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే శాకాహారాన్ని ఇవ్వమన్నప్పుడు నపుంసకుల అధిపతి కొంత సందేహించగా దానియేలే పరిష్కారం కూడా చెప్పడం మనం చూస్తాం. ఇలా చెయ్యి, అప్పుడు నీకు ఇబ్బంది ఉండదు అని. 10 దినాలు పరీక్షించు, ఈ 10 దినాలు పరీక్షించాక మేము బాగున్నాం అనుకుంటే కనుక మాకు కంటిన్యూ చేయాలగా, లేకపోతే కనుక నీవు చెప్పినట్టుగా మేము వింటామని దానియేలు మాట్లాడడం మనం గమనిస్తాం. అలాగా నపుంసకుల అధిపతి ఒప్పుకున్నాడు. 10 దినాలు పరీక్షించాక వారి ముఖాలు ప్రకాశించడం మనం చూస్తాం. తర్వాత మరి వారు అడిగినట్టుగానే శాకాహారాన్ని ఇవ్వడం మనం గమనిస్తాం. చివరికి 3 ఏండ్లు గడిచాక మరి రాజు ఎదుట నిలవబెట్టినప్పుడు మరి మిగతా యవనస్తుల కంటే కూడా ఈ నలుగురు చాలా శ్రేష్ఠులు, 10 శ్రేష్ఠులుగా చేయబడ్డట్టుగా మనం చూస్తాం. పోయిన వారం ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకున్నాం మొదటి అధ్యాయం. ఈరోజు 2వ అధ్యాయంలో నుండి మనం కొన్ని విషయాలు చూస్తాం. ముందేమో ఈ 2వ అధ్యాయంలో ఉన్న 49 వచనాలని 3 భాగాలుగా మనం చేద్దాం. ఆ తర్వాత చిన్న చిన్న భాగాలుగా వాటిని ధ్యానం చేద్దాం. మొదటి వచనం నుండి 13వ వచనం వరకు మొదటి భాగం, మొదటి వచనం నుండి 13వ వచనం వరకు మొదటి భాగము. ఇందులో మనం ఏం చూస్తామంటే నెబుకద్నెజరు కలగనడం, కల మర్చిపోవడం, దానికి సంబంధించిన విషయాలు మనం చూస్తాం. తర్వాత 14 నుండి 23 వరకు నెబుకద్నెజరు కల దానియేలుకు బయలుపరచబడ్డం. నెబుకద్నెజరు ఏ కలగన్నాడో అది దానియేలుకు బయలుపరచబడ్డం. తర్వాత 24 నుండి 49 వరకు నెబుకద్నెజరుకు కళ, దాని భావము దానియేలు వివరించడం, ఇది మనం చూస్తాం. మొత్తం కళకు సంబంధించిన అధ్యాయం ఇది. మొదటి 13 వచనాల్లో నెబుకద్నెజరు కలగన్నాడు, కళ మర్చిపోయాడు. దాని భావం చెప్పమని అక్కడున్న వాళ్ళని అడగడము, వాళ్ళేమో వల్ల కాదని చెప్పడం, ఇదంతా మొదటి 13 వచనాల్లో ఉంది. తర్వాత దానియేలు మరి కళ భావం చెప్పకపోతే చంపుతానని రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు దానియేలు వెళ్ళి పర్మిషన్ తీసుకొని వెళ్ళి ప్రార్థన చేయడం, దేవుడు దానియేలుకి ఆ కళ భావం బయలుపరచడం జరిగింది. అది అయిన తర్వాత దానియేలు రాజు ఎదుట నిలవబడి రాజుకి ఆ కళ భావాన్ని వివరించడం, అది మనం చూస్తాం. ఇది 49 వచనాల్లో ఉన్న విషయంగా మనం గమనిస్తాం. ఇప్పుడు
చిన్న చిన్న భాగాలుగా ఈ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తే మొదటి వచనం ఒక భాగంగా మనం చూస్తాం. మొదటి వచనం దీన్ని ఏమన్నారంటే ఇబ్బందికరమైన కళ అన్నారు. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్రబట్టగుండి. దానియేలు గ్రంథం 2:1. ఇది ఇబ్బందికరమైనటువంటి కళగా మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా కళలు రావడం అనేది సహజం కదా. మనం అంతకుముందు కూడా అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. 2 కారణాలు బట్టి కళలు వస్తాయి. ఒకటేమో విస్తారమైన పనిపాట్ల వలన కళలు వస్తాయి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో చెప్పాడు, విస్తారమైన పనిపాట్ల వలన స్వప్నములు పుట్టును అన్నాడు. తర్వాత రెండవది, కళల ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరచడానికి కళలు వస్తాయి. బైబిల్లో మనం ఆదికాండం నుండి మనం చూస్తాం. యోసేపుకి వచ్చిన కళలు కానివ్వండి, ఫరోకు వచ్చిన కళలు కానివ్వండి, యాకోబుకి వచ్చిన కళలు కానివ్వండి, ఇంకా మనం ఆదికాండం నుండి గమనిస్తూ ఉన్నప్పుడు కొన్ని కళలు దేవుని చిత్తాన్ని బయలుపరుస్తూ వచ్చినాయి. కాబట్టి కొన్నిసార్లు ఏమో మనం ఎక్కువగా ఆలోచించడం వలన, విస్తారమైన పనిపాట్ల వలన కళలు వస్తాయి. కొన్నిసార్లు ఏమో దేవుడు తన చిత్తాన్ని బయలుపరచడానికి కళలు ఇవ్వడం అనేది మనం చూస్తాం. కనుక ఇలాగ 2 రకాలుగా కళలు రావడం మనం చూస్తాం. అయితే కళల్లో 2 రకాల కళలు ఉన్నాయి. ఒకటి, కొన్ని కళలేమో మనకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలుగు చేస్తాయి. కొన్ని కళలేమో మనకు బాగా ఇబ్బందిని కలుగు చేస్తాయి. మనకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలుగు చేసే కళలు ఉన్నాయి. చాలా ఇబ్బందిని, భయాన్ని కలుగు చేసే కళలు కూడా ఉన్నాయి. 2001వ సంవత్సరం మా నాన్న చనిపోయిన దినాల్లో నేను ఆరు బయట పడుకొని ఆలోచిస్తూ అలాగనే నిద్రపోయాను. నాకు వచ్చిన కలలో బాగా చీకటి కమ్ముతా ఉంది, లోకమంతా చీకటి కమ్ముతా ఉంది. ఓ ప్రక్క నుంచి మేఘము, బాగా గాఢమైనటువంటి నల్లటి మేఘం అలాగ కమ్ముకుంటూ ఇలా రావడం నేను చూస్తూ ఉన్నాను. అది కొంత భయాన్ని కలుగు చేస్తూ ఉంది. అలాగ కమ్మిన తర్వాత, చీకటి మొత్తం కమ్మిన తర్వాత మధ్యలో నుండి ఒక వెలుగు ఆకాశం నుండి ఎక్కడో అల్లంత దూరాన్ని నుంచి అలాగ ప్రసరిస్తూ నా మీదకి రావడం నేను గమనించాను. నేను ఆ రంధ్రములాగా, ఆ గాఢాంధకారంతో ఉన్న మేఘము మధ్యలో గుండా ఉన్న, ఆ మధ్యలో ఆ చిన్న రంధ్రములాగా ఉన్న దాని గుండా నేను పైకి చూస్తూ ఉంటే, దానిపైన చాలా ప్రకాశమానమైనటువంటి, దేదీప్యమానమైనటువంటి ఒక లోకం ఉన్నట్టుగా ఆ రంధ్రం గుండా అలా చూస్తూ ఉన్నప్పుడు కనబడతా ఉంది. అది ఎంతోసేపు లేదు, కొద్దిసేపట్లోనే కలైపోయింది. అది ఏమనిపించిందంటే, అలాగ చాలాసేపు ఉంటే బాగుండే కదా అనిపించింది. అంటే ఏముంది ఆ గాఢాంధకారం ఉన్న మేఘము పైన, ఇంకా ఏముంది అనే దాన్ని ఆలోచిస్తూ ఉన్నాను. అయితే నాకు ఆ కళ అనేది చాలా ధైర్యాన్ని కలుగు చేసింది. తర్వాత గొప్ప నిరీక్షణ కలుగు చేసింది. తర్వాత ఇంకా వెనుదిరిగి చూడకుండా ముందుకి సేవలో సాగడానికి నాకు ప్రోత్సాహాన్ని కలుగు చేసింది. కాబట్టి కొన్ని కళలు మనకు చాలా ఆనందాన్ని కలుగు చేస్తాయి. కొన్ని కళలు భయాన్ని కూడా కలుగు చేస్తాయి. అలాంటివి కూడా ఉంటాయి. ఈ నెబుకద్నెజరుకి కళలు వచ్చినాయి. ఒక్క రాత్రి చాలా కళలు వచ్చినాయి. అయితే అవన్నీ పెద్ద లెక్కైనవి కాదు, కానీ ఒకటి మాత్రం ఆయన బాగా గుర్తుపెట్టుకున్నాడు. అయితే కళ ఏంటో తెలియదు, కానీ భయాన్ని మాత్రం కలుగు చేసింది. అది భయంకరమైన కళ అని అర్థమైంది ఆయనకి. కానీ కళ ఏంటి మర్చిపోయాడు. కానీ భయాన్ని కలుగు చేసింది. ఆ భయం నుండి ఇంకా కోలుకోలేదు ఆయన. నిద్ర కూడా పట్టలేదు, లేచి అలాగా కూర్చున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది మొదటి వచనంలో ఉన్న విషయం. ఇది ఇబ్బందికరమైన కళ, నెబుకద్నెజరుకు వచ్చిన ఇబ్బందికరమైన కళ. రెండవది, 2వ వచనము నుండి మనము 9వ వచనం వరకు, 2వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చూస్తూ ఉంటే, నెబుకద్నెజరు తన కళను గురించి జ్ఞానులను పిలిచి, అంటే తన దేశంలో ఉన్న జ్ఞానులను పిలిచి, నేను చాలా భయపడ్డాను, కళ వచ్చింది, మీరు కళ చెప్పండి, కళ భావం చెప్పండి అని వారిని అడగడం. అది 2 నుండి 9 వచనాల్లో మనం గమనిస్తాం. వాళ్ళలో ఎవరెవరున్నారు అని అంటే, 2వ వచనంలో చెప్పాడు కదా, కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను, గారడీ విద్య గల వారిని, మాంత్రికులను, కల్దీలను పిలువనంపుడని ఆజ్ఞయ్యగా
వారు వచ్చి రాజు సముఖమున నిలిచారు. ఆయన వారికి జీతం ఇచ్చి వారిని పోషించి వారి అవసరాలు తీర్చి చాలా సహాయపడతా వచ్చాడు రాజు వారికి. అలాగా కొన్ని సంవత్సరాల పాటు రాజు వల్ల మేలు పొందారు. ఇప్పుడు రాజుకు అవసరం ఏర్పడింది. రాజు పిలిచాడు. చాలా హ్యాపీగా బయలుదేరి రాజు దగ్గరకు వచ్చారు. ఎందుకంటే రాజుగారు ఆయనకి ఏదైనా మేలు చేసినట్టుగా ఉంటే కనుక ఆయన బహుమతులు ఇస్తాడు, గిఫ్ట్లు ఇస్తాడు ఆయన. అందుకని రాజు దగ్గరకు రావడం వాళ్ళకి ఆనందమే. వచ్చి నిలవబడ్డారు. చిత్తము రాజా అని నిలవబడితే ఆయన చెప్పాడు, నాకు కళలు వచ్చినాయి, కానీ ఒక కళ చాలా భయంకరంగా ఉంది కనుక దాని గురించి మీరు చెప్పాలి అని అంటే వాళ్ళు అన్నారు కదా, రాజా కళ చెప్పు, దాని భావం మేము చెప్తామన్నారు. వెంటనే రాజు అన్నాడు, నేను కళ మర్చిపోయాను, కళ మీరే చెప్పండి, కళ భావం కూడా మీరే చెప్పండి అన్నాడు. అలా చెప్పని ఎడల మీరు తుత్తునీయులుగా చేయబడతారు అన్నాడు కదా. ఈ తుత్తునీయులుగా చేయబడ్డం అనే దానికి ఒక వ్యాఖ్యానకర్త రాసింది ఏంటంటే, ఎత్తుగా ఉన్నటువంటి చెట్లు ఉంటాయి. ఇప్పుడు సర్వే చెట్లు ఉన్నాయి, యోకలిప్టస్ చెట్లు ఉంటాయి, చాలా ఎత్తుగా పెరుగుతాయి. వాటిని ఒకవేళ మనం చివర పట్టుకొని వంచినా తొందరగా విరగవు, వదిలితే మరలా వెనకాల వెళ్ళిపోతాయి నిలవబడ్డానికి. అవి గట్టిగా ఉంటాయి. అలాంటి చెట్లకు ఒక వ్యక్తిని కాళ్ళను చేతులను అలాంటి చెట్లను బాగా లాగి ఒక 10 మంది 12 మంది బలవంతులు ఆ చివర్ల తాడు కట్టి దాన్ని బలంగా లాగి చేతులకి కాళ్లకు కట్టి వాటిని ఒక్కసారిగా అలా వదిలితే శరీరం ఎలాగ ముక్కలు ముక్కలుగా వెళ్ళిపోయిద్దో దాన్ని తుత్తునీలుగా చేయటం అంటారంట కల్దీల పద్ధతిలో. అలా తుత్తునీలుగా చేయబడతారు అని రాజు అన్నాడు. మీరు కనుక చెప్పకపోతే అలా చేయబడతారు. మీరు చెప్తే కనుక కళ భావం చెప్తే మీకు మంచి బహుమానాలు ఉంటాయి అని కూడా చెప్పడం జరిగింది. కనుక ఇది రాజు ఎదుట ఉన్న జ్ఞానులు వారి మధ్య రాజుకి వారికి మధ్య జరిగిన సంభాషణ. అందులో రాజు వారికి విషయాన్ని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 10 నుండి 11 వచనాలు రాజు అడిగింది బహు అసాధ్యం అని జ్ఞానులు చెప్పారు. వాళ్ళు ఏమన్నారు చూడండి. 10వ వచనంలో వాళ్ళు ఇలా అన్నారు కదా, అందుకు కల్దీలు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తియు అధికారియు శకును గాని యొద్దను గారడి విద్య గలవాని యొద్దను కల్దీయుని యొద్దను ఇట్టి సంగతి విచారించలేదు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు కాక మరెవరును ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీరాల మధ్య ఉండవు కదా అన్నారు. కనుక తేల్చి చెప్పారు, మా వల్ల కాదు, ఎవరి వల్ల కూడా కాదు. కళ చెప్తే కళ భావం ఎవరైనా చెప్తారు, కానీ కళ చెప్పాలి, కళ భావం కూడా చెప్పాలి అంటే ఎక్కడ కూడా ఇంతవరకు అలాంటిది ఎక్కడ జరగలేదు. ఏ చక్రవర్తి ఏ రాజు దగ్గర కూడా ఏ మాంత్రికుడు కానీ ఏ కల్దీయుడు కానీ ఎవ్వరు కూడా దాన్ని చెప్పలేరు అని అన్నాడు. కనుక విద్యల్లో రకరకాల విద్యలు ఉంటాయి. అందులో కళల భావం చెప్పే విద్య కూడా ఉంది. అది ఇప్పటికీ కూడా వాటిని గురించి ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. కళల భావం చెప్పే విద్యలు, కళలు వాటి భావం చెప్పే విద్య. అయితే కళ చెప్తే కళ భావం ఎవరైనా చెప్పొచ్చు, అది మంచో చెడో ఏదన్నా కానివ్వండి. కానీ కళ చెప్పాలి, కళ భావం కూడా చెప్పాలి. ఇది అసాధారణమైన విషయం, అసాధ్యమైన విషయం. దేవతలు తప్ప ఏ మనుషుడు కూడా దాన్ని చెప్పలేడు అని అన్నారు. దేవతల నివాసములు మనుషుల మధ్య శరీరుల మధ్య ఉండవు కదా అని కూడా అన్నారు వాళ్ళు. ఇది 10-11 వచనాల్లో వారు వల్ల కాదు అని వారు అంగీకరించిన ఒక విషయాన్ని, అసాధారణమైన సంగతిని గురించి మనం చూస్తాం. తర్వాత 12-13 వచనాలలో రాజు ఆగ్రహాన్ని తెచ్చుకున్నాడు కదా. 12వ వచనం, అందుకు రాజు కోపం తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులనందరినీ సంహరింపవలెనని ఆజ్ఞ ఇచ్చాను. చూడండి, రాజుకి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే అది మామూలు కళ కాదు, ఆయన బాగా కలత పెట్టిన కళ, కలవరపరిచిన కళ. కాబట్టి దాన్ని తెలుసుకోవాలనే ఆతృత ఆయనకు ఉంది.
ఇంకో రకం చెప్పాలంటే తెలుసుకోవలసిన అవసరత కూడా ఉంది అని అనిపించింది ఆయనకి. కాబట్టి ఆయన వారిని పరీక్షించడానికి ఇలా చెప్పలేదు, పరీక్షించడానికి చెప్పలేదు. కొంతమంది తెలుసు కానీ తెలిసి కూడా అడుగుతారు కదా ఎదుటి వ్యక్తుల్ని పరీక్షించడానికి. కానీ రాజు అలా కాదు, నిజంగానే మర్చిపోయాడు ఆయన. ఆయన వారిని ఏదో టెస్ట్ చేయడానికి, పరీక్షించడానికి, శోధించడానికి అడుగుతున్నది కాదు. ఆయన నిజంగానే కల మర్చిపోయాడు. కల చెప్పాలి, కల భావం కూడా చెప్పాలి. కనుక వారు వల్ల కాదన్నారు. రాజుకి చాలా కోపం వచ్చింది. అప్పుడు వారిని బబులోనులో ఉన్న జ్ఞానులందరినీ చంపని చెప్పాడు. అందులో దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వారు కూడా జ్ఞానులకు ఎంచబడిన వారు, ఎన్నుకోబడిన వారు. వారిని కూడా చంపడానికి మరి ప్రయత్నం చేశారు. అది 12, 13 వచనాల్లో మనం చూస్తాం. ఇలా జరిగినప్పుడు దానియేలు జోక్యం చేసుకున్నట్టుగా మనం చూస్తాం. దానియేలుకి వినబడింది, బబులోనులో ఉన్న జ్ఞానులందరినీ చంపమని రాజు ఆజ్ఞ ఇచ్చిన విషయం దానియేలుకి వినబడినప్పుడు దానియేలు జోక్యం చేసుకున్నాడు. దానియేలు పర్మిషన్ అడిగాడు. నేను కల చెప్తాను, కల భావం కూడా చెప్తాను, నాకు కొంత సమయాన్ని ఇవ్వాలి అని అర్యోకు అనేటువంటి వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు కొంచెం వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అది మనం 14 నుండి 16 వచనాల్లో మనం గమనిస్తాం. చూడండి, దాన్ని కూడా చదువుదాము. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతియగు అర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తంగా మనవి చేశాడు. ఎలా మనవి చేశాడు ఆయన అంటే అడగడంలో కూడా జ్ఞానయుక్తంగా అడగడం అనేది చాలా ప్రాముఖ్యంగా మనం చూస్తాం. బైబిల్లో నాబాలు, అబీగయీలు, దావీదు కొంతమంది పరివారిని నాబాల్ దగ్గర పంపించాడు. నేను ఆకలితో ఉన్నా, నేను నా పనివారు కొంచెం ఆహారం పెట్టండి అని. మీ మందలు అరణ్యంలో ఉండగా వాటికి ఏ హాని జరగకుండా మేము కాపాడాం, ఇప్పుడు మేము ఆకలితో ఉన్నాం, మాకు కొంచెం ఆహారం పెట్టండి అని అడగడానికి దావీదు పంపించాడు. పంపిస్తే సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో ఉంది. నాబాలు అన్నాడు కదా, దావీదు ఎవడు, యెషై కుమారుడు ఎవడు, తమ యజమాని దగ్గర నుంచి పారిపోయి ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారులే, నేను నా ఆహారం ఎందుకు పెట్టాలి అని చాలా నిర్లక్ష్యంగా మాట్లాడాడు, తృణీకారంగా. దావీదు అది విన్నప్పుడు నాబాలు ఇంట్లో మగవాడు ఒక్కడు కూడా వినడానికి వీల్లేదు అన్నట్టుగా చంపడానికని దావీదు తన దగ్గర ఉన్న వారిని 400 మందిని వెంట పెట్టుకొని బయలుదేరితే ఈ విషయము అబీగయీలుకు తెలిసినప్పుడు ఆమె పనివాడిని పిలిచి గాడిద గంతలు కట్టమని చెప్పి ఆహారం తీసుకొని గాడిద మీద కూర్చొని దావీదుని ఎదుర్కోవడానికి వెళ్ళి దావీదు అల్లంత దూరంలో ఉండగానే గార్ధబం మీద నుండి కిందకు దిగి సాష్టాంగపడి రాజు దగ్గరికి వెళ్ళి జ్ఞానయుక్తంగా మనవి చేసింది. ఆమె మాటల్లో ఎలా ఉంటుందో తెలుసా? నీవు నిర్దోషివి, నీ చేతులు రక్తం చిందించకూడదు అని ఆమె దావీదుని ఆ హత్య చేయకుండా తను అడ్డగించడానికి జ్ఞానయుక్తంగా మాట్లాడింది. అప్పుడు దావీదు ఆమె మాటలకి చాలా ఇంప్రెస్ అయిపోయి ఆయన ఒక మాట అంటాడు కదా, ఈ దినాన నేను చంపకుండా లేక హత్య చేయకుండా నేను ఆగడానికి దేవుడు నిన్ను పంపించాడు అని చెప్పి ఆమెను మెచ్చుకుంటూ దావీదు కొన్ని మాటలు కూడా పలికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆమె దావీదు దగ్గర నుంచి ఇంటికి తిరిగి వచ్చింది. దావీదు అటు వెళ్ళిపోయాడు వెనక్కి తిరిగి. ఇంటికి వచ్చేసరికి నాబాలు తన దగ్గరున్న కొంతమందితో కలిసి అతడు త్రాగుతూ విందు చేసుకుంటూ ఉన్నాడు. ఆమె గమనించింది పరిస్థితి. ఇప్పుడు మాట్లాడితే కుదరదనుకుంది. కొంతమంది ఏమీ లేదు, ఎవరున్నారు ఎవరు లేరు ఏం లేకుండానే వెళ్ళి టకటక మాట్లాడేస్తారు కదా, అలా కాదు, ఇది సమయం కాదనుకుంది. తను నిగ్రహించుకుంది, వెళ్ళిపోయింది ప్రశాంతంగా. అతడు మత్తు దిగిన తర్వాత బైబిల్లో ఉన్న మాట అతని దగ్గరికి వెళ్ళిపోయి జరిగిన విషయం చెప్పింది. కాబట్టి జ్ఞానయుక్తంగా మనవి చేయడం అంటే మాట్లాడడంలో కూడా జ్ఞానం అనేది ఎంత అవసరమో మనం చూస్తాము. ఎంతవరకు మాట్లాడాలో, ఏది మాట్లాడాలో అది కూడా తెలిసి ఉండడం మనం చూస్తాం. దానియేలు జ్ఞానయుక్తంగా మనవి చేశాడు అర్యోకునకు. దానియేలు మాట్లాడుతూ ఉంటే అతను మరి చక్కగా విన్నాడు.
మాటలు మాత్రమే కాదు, దానియేలు జ్ఞానయుక్తంగా మనవి చేసి రాజు నద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమి అని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అరియోకును అడుగగా, అరియోకు ఆ సంగతి దానియేలునకు తెలియచెప్పాను. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలేను అని రాయబడి ఉన్నది. కాబట్టి దానియేలు రాజుని బ్రతిమలాడాడు, అరియోకుతో జ్ఞానయుక్తంగా మాట్లాడాడు, రాజు దగ్గరికి వెళ్ళాడు, రాజుని బ్రతిమలాడాడు, సమయాన్ని ఇవ్వమని చెప్పాడు. ఇప్పుడు దానియేలు ముందు ఒక పెద్ద టాస్క్ ఉంది. అదేంటంటే అసాధారణమైన విషయం, అది అసాధ్యమైన విషయం. మనుషులకు ఎక్కడ ఎప్పుడు ఇలాంటిది జరగలేదు కూడా. కల చెప్పాలి, కల భావం కూడా చెప్పాలి. కాబట్టి ఇది మామూలు విషయం కాదు. ఇప్పుడు దానియేలు రాజు యొక్క ఆజ్ఞ తీసుకొని ఇంటికి తిరిగి వచ్చేసాడు. వచ్చిన తర్వాత 17, 18 వచనాల్లో దానియేలు తన స్నేహితుల యొక్క సహకారాన్ని కోరాడు. ప్రార్థన చేయమని చెప్పాడు. తన స్నేహితుల యొక్క సహకారాన్ని కోరాడు. కనుక బైబిల్లో మనము ఎస్తేరు గ్రంథాన్ని కనుక చూస్తే, హామాను అనేవాడు యూదులందరినీ సంహరించాలనుకున్నాడు. ఈ విషయం మొర్దెకై విని ఎస్తేరు నాకు కబురు పంపుతాడు. ఎస్తేరు ముందు సందేహించింది. రాజు పిలవకుండా ఎవరు ఆయన సన్నిధికి వెళ్ళి నిలవడానికి కుదరదు అని చెప్తుంది. అప్పుడు మరలా మొర్దెకై గట్టిగా చెప్తాడు, ఈ సమయమును బట్టియే నీవు రాజ సన్నిధికి స్థానంలోనికి వచ్చావేమో ఆలోచించుకో. నువ్వు మౌనంగా ఉంటే యూదులకు విడుదల సహాయం వేరొక దిక్కు నుంచి వచ్చేది, నీవు నీ తండ్రి ఇంటి వారు నశించిపోతారని చాలా సీరియస్గా చెప్తాడు మొర్దెకై. ఆ మాటలకు ఆమె ఒప్పింపబడి ఆమె అన్న మాటలు చూడండి. ఎస్తేరు గ్రంథం, మనము ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయము 15, 16 వచనాల్లో ఎస్తేరు యొక్క మాటల్ని మనం గమనిస్తాం. 4వ అధ్యాయం 15, 16 వచనాలు. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా, నీవు పోయి షూషను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను. నేను రాజునద్దకు ప్రవేశించుదును, నేను నశించినా నశించేదను అని అంటది. కాబట్టి ఆమె ఒక ధైర్యం చేసింది. రాజు పిలవకుండా ఎవరు కూడా ఆయన దగ్గరకు వెళ్ళడం అనేది మంచిది కాదు, అది న్యాయానికి వ్యతిరిక్తం. కానీ ఇప్పుడు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాని కొరకై యూదులందరినీ సమకూర్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని అడిగింది. అలాగనే దానియేలు కూడా ఇంటికి వచ్చి తన స్నేహితులను పిలిచి, షడ్రక మేషక్ అబేద్నెగోల్ని మీరు ప్రార్థన చేయండి, రాజుకి కల చెప్పాలి, కల భావం కూడా చెప్పాలి, మీరు బాగా ప్రార్థన చేయండి అని అడిగాడు. ఇది మనకేం జ్ఞాపకం చేస్తూ ఉంది అని అంటే, క్లిష్ట పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు ఒకరు గురించి ఇంకొకరు ప్రార్థనలో ఉండడం, ఒకరి కొరకు ఇంకొకరు ప్రార్థనలో సహకరించడం ఇది మనకు నేర్పుతుంది. మనం శనివారం విజ్ఞాపన కూడికలో అందుకే కలుసుకుంటాం, అనేక విషయాలను బట్టి ప్రార్థించడానికి. గృహ కూడికల్లో అందుకే కలుసుకుంటాం, ఆ కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ఇంకా అనేకుల గురించి ప్రార్థించడానికి. కనుక బైబిల్లో కూడా రాయబడి ఉంది, మీరు ఒకరి కొరకొకరు ప్రార్థించమని బైబిల్ చెప్తా ఉంది. పౌలు అంటాడు, సహోదరులారా మీరు మా కొరకు ప్రార్థించుచుండగా మేము అట్టి శ్రమలో నుండి మేము తప్పించబడ్డాం, మీరు ప్రార్థిస్తూ ఉండగా ఇక ముందుకు కూడా మేము తప్పించబడుదుము అనేటువంటి నమ్మకం మేము కలిగి ఉన్నామని కొరింథీ పత్రికలో పౌలు పలికాడు. ఇలాగా దానియేలు తన స్నేహితుల యొక్క సహకారాన్ని కోరడం అనేది మనం 17, 18 వచనాల్లో మనం గమనిస్తాం. ఇలాగా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. 19వ వచనములో ఆ రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించాను. ఆ రాత్రి దేవుడు దాన్ని బయలుపరిచినట్టుగా మనం చూస్తాం. అంటే అసాధ్యము అని కూర్చుంటే అది అసాధ్యంగానే ఉండేది. కానీ అసాధ్యము అన్న విషయము దేవునికి సాధ్యము గనుక వాళ్ళు దేవుణ్ణి అడగడానికి వాళ్ళు తీర్మానం చేసుకొని వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టారు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో అసాధ్యమైన విషయాన్ని దేవుడు బయలుపరిచాడు. కల చెప్పాలి, కల భావం కూడా చెప్పాలి. అది ఎంత అసాధ్యమైనటువంటి విషయం. అందులోనూ
ఆ మాట అన్న వ్యక్తి సామాన్యుడు కాదు కదా, బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజర్ రాజు. నేను కల మర్చిపోయాను, నాకు కల చెప్పండి, కల భావం కూడా చెప్పండి. అయితే భూమి మీద ఏ మనుష్యుడు కూడా మర్చిపోయిన కళను ఇంకొకరికి చెప్పడం అనేది సాధ్యపడదు. ఒకవేళ నేనే నా కల వచ్చింది రాత్రి, నేను మర్చిపోయాను, నాకు కొంచెం నా కళ గురించి చెప్పండి అని మిమ్మల్ని అడిగితే ఏమంటారు? నేను మామూలు వ్యక్తిని కాబట్టి మీరు ఏమన్నా అనొచ్చు, నీకేమన్నా పిచ్చి పట్టిందా, నువ్వు ఇలా అంటావేంటి, నీకు వచ్చిన కళ నీకే గుర్తు లేకపోతే మాకెలా గుర్తుంటుంది, నువ్వు మైండ్ నుండి మాట్లాడుతున్నావా, మైండ్ లేకుండా మాట్లాడుతున్నావా అని ఎన్ని అనొచ్చు. కానీ రాజుతో అనగలరా? అనలేరు. ఇప్పుడు రాజుకు వచ్చింది కళ, దాన్ని మర్చిపోయాడు. కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి, కనుక చెప్పకపోతే మిమ్మల్ని చంపేస్తానన్నాడు. దానియేలు వెళ్ళి ప్రార్థన చేశాడు. దానియేలుకున్న విశ్వాసం ఒకటే, అదేంటంటే భూమి మీద ఏ మనుష్యుడికి సాధ్యపడకపోయినా పరలోకమందున్న దేవుడు ఉన్నాడు, ఆయనకి సాధ్యమే అని నమ్మాడు. కనుక మనం క్రొత్త నిబంధన కింద ఇప్పుడున్నాము. క్రొత్త నిబంధనలో మనకు అనేకమైన మాటలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఒక మాట ఉంది, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము. యేసు ప్రభు అన్నాడు క్రొత్త నిబంధనలో. కానీ పాత నిబంధనలు ఎక్కడుంది ఆ మాట? కానీ కొన్ని గుర్తుపెట్టుకొని ఉండొచ్చు. అది ఎలాగూ అని అంటే, శారా విషయంలో నీకు సంతానం కలుగుతారన్నప్పుడు శారా నవ్విద్ది కదా, అప్పుడేమన్నాడు ఆయన? శారా నవ్వనేలా అని. నేను నవ్వలేదు అంది. నువ్వు నవ్వావు నిశ్చయముగా అన్నాడు. అని ఏమన్నాడు? నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? గర్భం ఉడిగిపోయిన శారాకి దేవుడు సంతానాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, ఇంకొక సందర్భం కూడా ఉంది. గర్భం ఉడిగిపోయిన ఆమెకి దేవుడు సంతానం ఇచ్చాడు మరలా పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో చెప్పగలరు మీరు ఎలిజబెత్. పాత నిబంధనలు ఇంకొక ఆమె ఎవరు? కానుపు ఉడిగిపోయానని స్పష్టంగా రాసి ఉంటుంది. కానీ మరలా గర్భాన్ని ఇచ్చాడు. ఆదికాండం 30వ అధ్యాయం, ఆదికాండము 29వ అధ్యాయము 35వ వచనం, 29, 35 ఆదికాండం. ఆమె అంటే లేయాను గురించి. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, ఈసారి యెహోవాను స్తుతించదని అనుకొని యోధాను పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను. ఇది లేయాను గురించి. లేయాకు దేవుడు గర్భాన్ని ఇచ్చేటప్పుడు మొదట రూబేను, రెండవది షిమియోను, 3 లేవి, 4 యోధా. యోధాతో ఆమె కానుపు ఉడిగిపోయింది. చాలా స్పష్టంగా రాశాడు, ఆమె కానుపు ఉడిగాను అని. అంటే పిల్లలు కలగడం అసాధ్యం. మరలా 30వ అధ్యాయం చూడండి, 30వ అధ్యాయం 17వ వచనం. దేవుడు లేయా మనవి వినేను గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుని కనెను. అతనికి ఇస్సాకారు అని పేరు పెట్టింది. తర్వాత 6వ కుమారుని కంది, జబూలూను అని పేరు పెట్టింది. ఆ తర్వాత ఒక ఆడపిల్లని కంది, 21వ వచనంలో దేనా అనే పేరు పెట్టింది. మీకు డౌట్ వస్తే మరలా చదువుకోండి ఇంటికి వెళ్ళి. 29వ అధ్యాయం చివరి వచనం, 30వ అధ్యాయం 17వ వచనం. ఆమె కానుపు ఉడికిపోయింది, కానీ దేవుడు ఆమె మనవి విని మరలా గర్భాన్ని ఇచ్చాడు. పాత నిబంధనలో ఇలాంటి అసాధారణమైన విషయాలు దేవుడు ఎలా చేయగలిగాడో మనం చూస్తూ ఉంటే, మన దేవుడు ఎలాంటి వాడో మనం ఎంతగా ఆయన్ని నమ్మవలసి ఉన్నదో మనకు అర్థమవుతుంది. పాత నిబంధనలో కొద్దిగా ఉన్న ప్రత్యక్షతలను బట్టే వాళ్ళు అంతగా నమ్మితే, క్రొత్త నిబంధనలో మనకి ఎన్నో ప్రత్యక్షతలు ఉండగా కానీ మనలో అంత విశ్వాసం లేదు. వాళ్ళకున్నంత దానిలో కొంచెం కూడా లేదు. కాబట్టి మనం విశ్వాసములో ఇంకా బలపడాల్సిన అవసరత చాలా ఉంది. కనుక దానియేలు వెళ్ళి తన స్నేహితులతో కలిసి ప్రార్థన చేశారు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17, 18 వచనాల్లో దానియేలు తన స్నేహితుల యొక్క సహకారాన్ని కోరుకోవడం మనం చూస్తాం. మనం కూడా మరి ఇరుగు పొరుగు వారితో అంటే మన దేవుని పిల్లలతో మంచి సహవాసం కలిగి ఉండాలి. మాత్రమే కాదు, మన యొక్క బాధ సాధకాలు చెప్పుకొని ప్రార్థన సహకారాన్ని కోరుకొని ఒకరి గురించి ఒకరు ప్రార్థించే వారిగా ఉండాలి. ఆదివారం రోజు మరి ఆదివారం ఒక్కపూటే వచ్చేసి మరి లేటుగా వచ్చి అవ్వకముందే వెళ్ళిపోయి ఎవరితో ఎలాంటి ఫెలోషిప్ లేకుండా సహవాసం లేకుండా మనం ఉన్నప్పుడు మనకంటూ సమస్య వస్తే ప్రార్థించేవారు ఎవరు?
అందుకని మనకు సహవాసం చాలా ప్రాముఖ్యం. అందులోనూ అయిపోయిన తర్వాత చక్కగా మరి ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటూ, పలకరించుకుంటూ, మాట్లాడుకుంటూ ఉండగా మనకున్న వ్యక్తిగత మన బాధలు, సాధకాలు కూడా చెప్పుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. ఆ సహవాసం ఇక్కడి వరకే కాకుండా ఆ తర్వాత కూడా మనం ఇంటికెళ్ళిన తర్వాత కూడా అది కొనసాగడానికి వీలుంటుంది. అలాగ మనం దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉంటూ మనం ఏం చేయాలంటే ఒకరి గురించి ఒకరు ప్రార్థించేవారిగా ఉండాలి. దానియేలు అలాగా తన స్నేహితుల యొక్క సహకారాన్ని కోరుకున్నట్టుగా 17, 18 వచనాల్లో మనం చూస్తాం. 19వ వచనంలో దేవుడు ఆ రాత్రి అతనికి ఆ కలను, కల భావాన్ని బయలుపరిచినట్టుగా మనం చూస్తాం. తర్వాత 20 నుండి 22 వరకు, 20వ వచనం నుండి 22వ వచనం వరకు దానియేలు తనకు కలిగిన ప్రత్యక్షత విషయంలో దేవుని స్తుతించాడు. కావున బైబిల్లో 92వ కీర్తనలో కదా, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామముని కీర్తించుట మంచిది, ప్రతి ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల సితారాతోనూ స్వరమండలముతోనూ స్తుతించుట మంచిది. ఎందుకనగా నీవు నీ కార్యము చేత నన్ను సంతోషపరుచుచున్నావు, నీ కార్యములు అతి గంభీరములు, అవి దొడ్డవి అని 92వ కీర్తనలో దావీదు అలాగా రాసినట్లుగా మనం చూస్తాం. ఇలాగనే దానియేలు కూడా దేవుణ్ణి బహుగా స్తుతించినట్టుగా 20వ వచనం నుండి 22వ వచనం వరకు మనం గమనిస్తూ ఉన్నాం. ఆ తర్వాత 23, 24 నుండి 20 నుండి 23 వరకు దానియేలు దేవుని స్తుతించాడు. 24 నుండి 30 వరకు, 24 నుండి 30 వరకు దానియేలు రాజు సముఖములో నిలిచి దేవుణ్ణి గణపరిచాడు. అంతకుముందేమో తానున్న ఇంట్లోనే దేవుని స్తుతించాడు 20వ వచనం నుండి 23వ వచనం వరకు. తర్వాత 24వ వచనంలో దానియేలు దేవుని సన్నిధికి వెళ్ళాడు. అరియోకు దగ్గరకు వెళితే అరియోకు తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దానియేలు రాజు ఎదుట నిలవబడగా రాజు సముఖములో ఆయన వెళ్ళడమే కళాకళ భావం చెప్పకుండా ఆ కళాకళ భావం చెప్పడానికి కారణమైన దేవుణ్ణి కనపరిచాడు రాజు ముందు. అది ఎలా కనపరిచాడో మనం చూద్దాం. చూడండి 25వ వచనంలోకి వచ్చేసరికి, కావున అరియోకు రాజునకు భావము చెప్పగల ఒక మనుషుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొన్నాను అని ఆయన గొప్ప కోసం చెప్పుకున్నాళ్ళండి. వాస్తవంగా ఆయనేమి వెతికింది కాదు, కనుగొన్నది కాదు. దానియేలే వెళ్ళి పర్మిషన్ తీసుకొని ప్రార్థన చేసి మరలా వెళ్ళి తనకు బయలుపరచబడింది అన్న సంగతిని గురించి దానియేలు చెప్పడం మనం చూస్తాం. కొంతమంది ఇలాగనే మంచి జరిగిందనుకోండి, ఆ క్రెడిట్ అంతా వాళ్ళే పొందాలనుకుంటా ఉంటారు. చెడు జరిగిందనుకోండి, అది వేరే వాళ్ళ మీద వేసేసేయాలనుకుంటా ఉంటారు. అరియోకు ఇక్కడ కలకల భావం చెప్పడానికి దానియేలుకు సామర్థ్యం కలిగింది కాబట్టి నేను ఒక మనుషుని కనుగొన్నాను నేనే అన్నట్టుగా రాజు దగ్గరికి వెళ్ళిపోయి ఆ క్రెడిట్ అంతా తనదే అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. రాజు సముఖమున మనవి చేశాడు, నేను కనుగొన్నాను ఒక మనుషుణ్ణి. దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకొని పోయాడు. అంటే దానియేలు చేయబట్టుకొని గబగబా తీసుకెళ్ళి ఉంటాడు కదా, నేను ఈయన పట్టుకున్నాను, వెతికాను, దొరికాడు నాకు రాజా, నేను వెతకబట్టి అతను దొరికాడు అని ఆయన చేయబట్టుకొని త్వరగా రాజు దగ్గరికి తీసుకెళ్ళి నిలవబెట్టి ఉంటాడు మొత్తానికి. సరే, దానియేలు జ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఎలా చేయాలో అలా చేయగలడు. 26వ వచనం, రాజు నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు శక్యమా అని బెల్తెషాజరును దానియేలును అడిగాడు. దానియేలుకు ఏమని పేరు పెట్టాడు? బెల్తెషాజర్ అన్నాడు. మరి షడ్రక్ మెషక్ అబేద్నెగోలకి ఏమని పేర్లు పెట్టారు రాజు? ఇప్పుడు దానియేలుకే బెల్తెషాజర్ అన్నాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలకి ఏమని పెట్టాడు? షడ్రక్ మెషక్ అబేద్నెగో అని పెట్టాడు. కానీ వాళ్ళ పేర్లు వేరు, అసలు పేర్లు వేరు. దానియేలు అనేది అసలు పేరు, షడ్రక్ మెషక్ అబేద్నెగోల అసలు పేర్లు వేరు. కానీ కల్దీల పేర్లు పెట్టారు కదా, అవి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అనేవి. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే దానియేలు ఒరిజినల్ పేరు దానియేలు అని పిలుస్తాము ఎవరికైనా పెడితే, బెల్తెషాజర్ అని ఎవరు పెట్టరు. కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఇవన్నీ చూసారా, అవి కల్దీల పేర్లు. మనకి ఎట్లాగా హిందూ నేమ్స్ ఉంటాయో దేవతల పేర్లు, దేవుళ్ళ పేర్లు, అలాగా షడ్రక్ మెషక్ అబేద్నెగో అనేవి దేవతల పేర్లు. అవి క్రిస్టియన్ నేమ్స్గా బాగా పాపులర్ అయిపోయినాయి. సరే, పేరు ముఖ్యం కాదు, జీవితం ముఖ్యమని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు దానియేలుని అక్కడ తీసుకెళ్ళినాక దానియేలుని అడిగాడు, నేను కన్నా కళ గురించి కానీ కళ భావం కానీ చెప్పడం నీకు శక్యమేనా, నీకు సాధ్యమేనా అని రాజు దానియేలుని
అడిగాడు. అడిగినప్పుడు దానియేలు ఏమన్నాడు? రాజు సముఖంలో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైన, గారడి విద్య గలవారైన, శకునుగాండ్రైన, జ్యోతిష్కులైన తెలియజెప్పజాలరు అన్నాడు. మాత్రమే కాదు, తనకు కూడా అసలుకి తన వల్ల కూడా కాదు అన్నాడు. చెప్పాడు కదా 30వ వచనములో, ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు, అంటే అది నా వల్ల కూడా కాదు అని అన్నాడు అని ఇప్పుడు చెప్తా ఉన్నాడు 28లో. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు, అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజు నెబుకద్నెజరు నాకు తెలియజేశాను అని అన్నాడు. ఇక్కడ దేవుణ్ణి ఎంత గణపరచాలో అంత గణపరుస్తూ ఉన్నాడు. ఇట్లాగనే యోసేపు కూడా, ఫరోకి కల వచ్చింది. కల విషయంలో ఫరో చాలా భయపడిపోయాడు. 7 బలమైన ఆవులు ఆ నదిలో నుంచి వచ్చి ఒడ్డు మీద మేస్తూ ఉన్నాయి కలలో. ఆ తర్వాత కొద్దిసేపటికి బక్క చిక్కిన ఆవులు 7 ఆ నదిలో నుంచి ఒడ్డు మీదకి వచ్చి ఈ బలంగా ఉన్న ఆవుల్ని మిరింగివేసినాయి. కానీ ఆ బక్క చిక్కిన ఆవులు ఇంకా బక్క చిక్కినట్టుగానే ఉన్నాయి. తర్వాత 7 బలమైన వెన్నులు, తర్వాత బలహీనమైన 7 వెన్నులు మొలిసి బలమైన వెన్నులు మిరిగివేసినాయి, కానీ ఇంకా బలహీనంగానే ఉన్నాయి. రాజు ఆ కలలో చాలా కలతపడ్డాడు. దాని గురించి చెప్పమంటే ఎవరి వల్ల కాలేదు. అప్పుడు అక్కడున్న రాజ ఉద్యోగి, ఆయన జైల్లో ఉన్నప్పుడు, ఖైదీగా ఉన్నప్పుడు ఆయనకు వచ్చిన కళ యోసేపు చెప్పాడు కాబట్టి ఒక హెబ్రీయుడు ఉన్నాడు, ఆయన చెప్పగలడని చెప్పాడు. సరే తీసుకురామంటే యోసేపు నిలవబెట్టారు. యోసేపు అన్నాడు, అది చెప్పడం నా వల్ల కాదు, దేవుడు దాన్ని బయలుపరుస్తాడు మీకు అని. అప్పుడు యోసేపు ఆ కళ యొక్క భావాన్ని చెప్పడం మనం చూస్తాం. అక్కడ కూడా యోసేపు ఏమంటాడంటే, రాజా జరగబోవు దాన్ని దేవుడు తమరికి తెలియజేశాను. ఇక్కడ దానియేలు కూడా అన్నాడు, జరగబోయే దాన్ని దేవుడు నీకు తెలియజేశాడు అని. కాబట్టి వీళ్ళు దేవుని ఎంత గణపరిచారో ఈ విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి 115వ కీర్తనలో ఒక మాట ఉంది, మాకు కాదు యెహోవా మాకు కాదు, నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. మనకున్న తలాంతులు, కృపావరాలు, జ్ఞానము, బలము, ఆరోగ్యము, ధనము ఎన్నన్నా ఉన్నవండి, వాటన్నిటి వలన ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. మనమందరం నిమిత్త మాత్రులం. కాబట్టి మనమందరం కూడా నిమిత్త మాత్రులం. ఆయన ఇచ్చినదే మనం కలిగి ఉన్నాం అంతే. ఆయన కృప ద్వారానే కలిగి ఉన్నాం. లోకంలో ఏ భక్తుడైనా, ఏ వ్యక్తి అయినా, ఏ దైవజనుడైనా వాళ్ళంతా కూడా నిమిత్త మాత్రులే, దేవుని కృప ద్వారానే. అందుకని ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అన్నాడు యాకోబు పత్రికలో. కాబట్టి ఇలాగ మనం గమనిస్తూ ఉన్నప్పుడు దానియేలు ఆయన దేవుణ్ణి గణపరచడం అనేది 24వ వచనం నుండి 30వ వచనం వరకు మనం చూస్తా ఉన్నాం. కానీ కొంతమంది తమను తాము ఘనపరుచుకున్న వారు ఉన్నారు. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, తానేదో ఒక గొప్పవాడు అని చెప్పుకునేవాడంట. 8వ అధ్యాయము 9వ వచనం, సీమోను అని ఒక మనుష్యుడు లోగడ పట్టణములో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరుచుచుండెను. తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకునేవాడు. కొంతమంది తమను తాము చాలా కనపరుచుకుంటారు. వాళ్ళు ఏమంటారంటే, నాకు ఫలానా ఆలోచన వచ్చిందంటే అది ఖచ్చితంగా నెరవేరిద్ది, నాకు ఫలానా కల వచ్చిందంటే అది ఖచ్చితంగా నెరవేరిద్ది, నాకు ఫలానా విషయం కనుక బయలుపరచబడిందంటే, అంటే వాళ్ళు ఏంటంటే, నేను ఎక్కడ తప్పు చేయను, నేనంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాను, నేను ప్రత్యేకము, వేరే వారు వేరు, నేను వేరు అన్నట్టుగా తమను తాము గనపరుచుకునే గారడి సీమోను గురించి చెప్తున్నాను. ఈ సీమోను తానెవడో గొప్పవాడను అని చెప్పుకునేటువంటి వాడంట. అలా చెప్పి సమరయ జనులను విభ్రాంతి పరిచేవాడు. ఇది అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 36వ వచనం. 5వ అధ్యాయం 36. ఈ దినములకు మునుపు దూద లేచి తాను ఒక గొప్పవాడనని చెప్పుకొనేను. ఇంచుమించు అంటే 400 మంది మనుషులు వానితో కలుసుకొనిరి. వాడు చంపబడెను, వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైపోయారు. కొంతకాలం తన హవా సాగింది. తానెవడో గొప్పవాడు అని చెప్పుకున్నాడు. ఇలాగ మనుషులు తమను తాము గొప్ప చేసుకోవటం కొద్ది కాలమే సాగుతుంది, ఆ తర్వాత అది ఆగిపోద్ది. కానీ దేవుడు గొప్ప చేస్తే అది చాలా కాలం ఉంటుంది, శాశ్వతంగా కూడా ఉండొచ్చు దేవుడు కనపరిచిన ఆ ఘనత అనేది.
కాబట్టి ఇక్కడ మనం చూస్తాము, తమను తాము గనపరుచుకునేవారు ఉన్నారు, కానీ దానియేలు పరలోకమందున్న దేవుని గనపరచడం అనేది 24వ వచనం నుండి దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో 30వ వచనం వరకు మనం చూస్తాం. తర్వాత దానియేలు రాజు ఎదుట నిలవబడి 31వ వచనం నుండి 35వ వచనం వరకు నెబుకద్నెజరు యొక్క కలను గుర్తు చేశాడు. దానియేలు నెబుకద్నెజరుకి చెప్తున్నాడు, రాజా తమరు కన్న కల ఇది, ఇదిగో మీరు చూస్తూ ఉండగా ఓ బ్రహ్మాండమైన తేజోవంతమైన ఒక ప్రతిమ మీకు కనబడింది. దాని శిరస్సు బంగారు, దాని భుజములు దాని భుజములు అవి వెండివి, దాని యొక్క తొడల భాగం ఇత్తడిది, దాని యొక్క కాళ్ళు పాదములు అవి ఇనుము మట్టి కలిసినట్టుగా దాని పాదాలు ఉన్నాయి. అలా మీరు చూస్తూ ఉండగా చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక చిన్న రాయి అది అమాంతముగా వచ్చి అది దాని పాదముల మీద పడినప్పుడు అది తుత్తురయిలుగా చేయబడిను. గాలి వచ్చి దాని ఆ పొట్టునంతా కూడా ఎగరగొట్టాను కనుక అక్కడేం కనబడలేదు. ఇంకా ఆ తర్వాత ఆ రాయి అది సర్వభూతలమంతా మహావిశాలమైనటువంటి రాయిగా వ్యాపించింది అని ఆ రాయిని గురించి, ఆ ప్రతిమను గురించి, ఆయన కన్న కళను గురించి దానియేలు ఆ కళ ఇది అని నెబుకద్నెజరుకు చెప్పడం అనేది మనం చూస్తా ఉన్నాం. చూడండి 35వ వచనంలో దానియేలు ఇలా అన్నాడు కదా, అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలం ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయేను. ప్రతిమను విరుగగొట్టిన రాయి సర్వభూతాలమంతా మహాపర్వతమాయను. తాము కనిన కళ ఇదే అన్నాడు. ఇదేనా అని కూడా అడగలేదు కదా, ఖచ్చితంగా చెప్పాడు, తమరు కనిన కళ ఇదే అన్నాడు. ఎంత అసాధ్యమైన విషయం! అసలు కళ వేరే వ్యక్తికి అన్నాడు, తను మర్చిపోయాడు. కానీ ఇంకొక వ్యక్తి అతని కళ గురించి చెప్పడం అంటే ప్రపంచ చరిత్రలో ఇదే అనుకుంటాను నేను, అద్భుతమైన సంఘటన. కాబట్టి కన్న కళ మర్చిపోగా ఆ కళను నెబుకద్నెజరుకి దానియేలు చెప్పి తమరు కన్న కళ ఇదే అన్నాడు అని కళను గురించి చెప్పాడు. ఆ తర్వాత కళ యొక్క భావం కూడా చెప్పాడు. 36 నుండి మనం చూస్తే 45 వరకు కళ యొక్క భావాన్ని వివరించాడు. అందులో మరి శిరస్సు బంగారము అది తమరే అన్నాడు, అది బబులోను సామ్రాజ్యం అన్నాడు. బబులోను సామ్రాజ్యం దాదాపు 66 సంవత్సరాలు కొనసాగింది. ఆ తర్వాత అది మాదీయ పారశీకుల చేతిలో కొలాప్స్ చేయబడింది, ధ్వంసము చేయబడింది. ఆ తర్వాత మాదీయ పారసీకులు వారు వెండితో పోల్చబడ్డారు, దాని భుజములు వెండి అన్నాడు ప్రతిమను గురించి. వాళ్ళు దాదాపు 208 సంవత్సరములు ఆ మెడో పర్షియన్ సామ్రాజ్యం అనేది కొనసాగింది. అందులో మొదట మాదీయులు, తర్వాత పారసీకులు వాళ్ళు కలిసి సామ్రాజ్యం చేశారు. కానీ కొద్ది కాలానికి వారి మధ్య విభేదాలు వచ్చినాయి. విభేదాలు వచ్చాక ఆ మాదీయులు తగ్గారు, పారసీకులు పెరిగిపోయారు. ఆ పర్షియన్ సామ్రాజ్యం వ్యాపించింది, అలాగా విస్తరించింది ఆ సామ్రాజ్యం. తర్వాత అలాగ వ్యాపించాక దాదాపు 208 సంవత్సరములు అది కొనసాగిన తర్వాత గ్రీకు సామ్రాజ్యం విస్తరించింది. గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ ద్వారా మరి సామ్రాజ్యం విస్తరించడం, వాళ్ళ తండ్రి ఫిలిప్పు సమయంలోనే కొంత వ్యాపించింది. తర్వాత అలెగ్జాండర్ వచ్చాక అది బాగా వ్యాపించింది. అక్కడి నుంచి గ్రీకు సామ్రాజ్యం 185 సంవత్సరములు కొనసాగింది. అది తొడల భాగాన్ని గురించి చెప్పాడు కదా, ఇత్తడి అని అన్నాడు. తర్వాత పాదముల గురించి చెప్పాడు, ఇనుము గురించి, ఇనుము మట్టిని గురించి. అది రోమా సామ్రాజ్యం. అది దాదాపు 500 సంవత్సరములు అది కొనసాగింది. క్రీస్తు శకం కూడా మరి కొంతకాలం రోమా సామ్రాజ్యం ఉండడం జరిగిందనమాట. కాబట్టి ఇలాగా ఆ ప్రతిమను చూశాడు. అది ప్రపంచ సామ్రాజ్యాలను గురించిన అది కళ, దాని భావన. అది 45వ వచనం వరకు దాని భావాన్ని చెప్పాడు. తర్వాత 46 నుండి 49 వచనం వరకు దానియేలు యొక్క వివరణకి నెబుకద్నెజరు యొక్క స్పందన ఎలా ఉందో చూస్తాం. నెబుకద్నెజరు స్పందన ఆయన 46 అంతటా రాజు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను అనే మాటలు మనం చూస్తాము. ఇలాగా బైబిల్లో కూడా క్రొత్త నిబంధనలో కూడా చూస్తాం కదా. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయంలో పౌలు, శీల అనేటువంటి వారు, పౌలు, బర్నబా
పౌలు బర్నబా వాళ్ళిద్దరు కూడా లుస్త్రా ప్రాంతానికి వెళ్ళి పరిచర్య చేశాక పుట్టుకతో కుంటివాడైన ఒక మనుషుడు, వాక్యం ఏంటంటే పౌలు అతని వైపు చూచి అతనికి స్వస్థత పొందడానికి విశ్వాసం ఉందని గమనించి నువ్వు లేచి నడు అన్నాడు. అంటే లేచి నడిచాడు. అక్కడున్న ప్రజలందరూ విభ్రాంతి చెందారు. వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? దేవతలు మన మధ్యకి వచ్చారు, దేవతలు వచ్చారు కనుక హెర్మే ద్యుపతి అని వారి యొక్క దేవతల పేర్లు పెట్టి ఆ హెర్మే ద్యుపతి ఆలయం ఉంటే ఆ ఆలయం దగ్గరికి వెళ్ళి ఆ పూజారిని తీసుకొచ్చి అక్కడ ఎడ్లను తీసుకొచ్చి ఆ దండలను తీసుకొచ్చి ఆ ఎడ్ల బండిని తీసుకొచ్చి వీళ్ళకి బలర్పించడానికి ఆ ఎడ్లను వధించాలి అని దండలు వారికి వేయాలని వారు పూనుకుంటే వీళ్ళు దేవతలే అని వాళ్ళ మొక్కడానికి పూనుకుంటే పౌలు బర్నబాలు వాళ్ళని నివారించి వాళ్ళ వస్త్రాలు చిప్పుకొని, అయ్యలారా మేము కూడా మీ వంటి మనుషులమే, మనం దేవుణ్ణి పూజించాలి, ఆయన మనందరికీ కూడా ఇలాగ సహాయం చేస్తూ ఉన్నాడు, ఋతువుల ప్రకారం మనందరికీ వర్షాన్ని కురిపిస్తూ సహాయం చేస్తున్నాడు, మేము కూడా మీలాంటి వాళ్ళమే అని అన్నారు. అయిపోయింది. కొద్దిసేపటికి వేరే ప్రాంతం నుంచి యూదులు వచ్చారు. వచ్చి ఏందనుకుంటున్నావు, వాళ్ళు మామూలు కాదు అన్నారు. ఎవరిని? పౌలు బర్నబాని. మామూలు కాదు వాళ్ళు అని అనగానే కొండిగాని మాటలు లోకడుపులోనికి దిగిపోవునని సామెతల్లో రాసినట్లు వాళ్ళ మాటలు వాళ్ళకి బాగా వంటబట్టగానే వాళ్ళని చంపడానికి పూనుకున్నారంట. వెంటనే ఆ భాగంలోనే ఒకసారి చూపిస్తాను చూడండి. మనుషులు ఎంత తొందరగా ఉద్రేకపడిపోతారో, మంచికైనా చెడుకైనా. అప్పుడప్పుడే పూజించాలనుకున్నారు, అప్పుడప్పుడే చంపాలనుకున్నారు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 11వ వచనం నుండి, జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూచి, అపోస్తుల కార్యాలు 14:11 నుండి, పౌలు చేసిన దాన్ని చూచి లోకయోనియా భాషలో దేవతల మనుష్య రూపము తాల్చి మన యొద్దకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణములకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండ్లను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పింపవలెనని ఉండగా అపోస్తులైన పౌలు బర్నబా వారు విని వస్త్రాలు చింపుకొని, అయ్యలారా మీరు ఎందుకు ఇలాగ చేయించున్నారు, మేము కూడా మీ వంటి స్వభావం కలిగిన మనుషులమే అని చెప్పి 18వ వచనం, వారు ఇలాగూ చెప్పి తమకు బలి అర్పింపకుండా జనసమూహములను ఆపుట బహు ప్రయాసాయను అని అన్నారు. కనుక వాళ్ళందరూ వచ్చి కాళ్ళ మీద పడుతుంటే వాళ్ళని అసలు నివారించారంట. కనుక మనుషులు ఘనతను పొందడానికి బాగా ఎప్పుడు ఇష్టపడతారు. పౌలు బర్నబాలు అలా ఇష్టపడలేదు. వాళ్ళ కాళ్ళ మీద పడడానికి కానీ, అసలు వాళ్ళకి మొరక్కడానికి కానీ, వాళ్ళని దేవతలని పిలవడానికి కానీ వాళ్ళు ఏం మాత్రం కూడా ఇష్టం, వాళ్ళని నివారించడం వాళ్ళకి బహు ప్రయాస అయిపోయింది కదా. ఆ వచ్చిన 18 తర్వాత పేరా చూడండి 19వ వచనం, అంతియోకయ నుండి ఈకొనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణ వెలుపలికి అతన్ని ఈడ్చిరి అన్నారు. పెద్ద గ్యాప్ కూడా లేదు దానికి. కనుక అప్పుడేమో దేవతలు అన్నారు. వేరే ప్రాంతం నుంచి వచ్చిన యూదులు వచ్చి వీళ్ళ గురించి చెడుగా చెప్పగానే రాళ్లతో కొట్టారు. పౌలు చనిపోయాడు అనుకొని ఈడ్చారంట. కుక్కని చనిపోయిన తర్వాత ఎలా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతారు, ఈడ్చుకెళ్ళిపోయి పట్టణం వెలుపల పడేశారు. కాబట్టి మనుషులు ఏదైనా చేయగలరు, దండేయగలరు. ఆ తర్వాత దండేసి దండం పెట్టిన తర్వాత కాళ్ళు పట్టుకొని నేలకేసి కొట్టగలరు. కాబట్టి ఇవన్నీ మనుషులకు సాధ్యమే. అలాగా దానియేలుకు కూడా ఇలా మొరక్కాలి అని అంటే దానియేలు అలాంటి వాటికి అసలు లోబడేవాడు కాడు, అలాంటి ఇష్టపడేవాడు కాడు. కనుక ఈ దానియేలు పట్ల అతని యొక్క స్పందన, నెబుకద్నెజర్ యొక్క స్పందన మనం చూస్తా ఉన్నాం. మనుషులు సాధారణంగా ఎలాగనే స్పందిస్తారు అసాధారణమైన విషయాలు వారు చూసినప్పుడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత దానియేలు గ్రంథంలో చివరిగా రాజు ఇలాగా గొప్ప గొప్ప దానాలు ఇచ్చాడు, బహుమానాలు ఇచ్చాడు. దానియేలుని తన సంస్థానం అంతటి మీద అధిపతిగా, బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగా నియమించాడు. అంతటితో 48వ వచనం అయిపోయింది. 48వ వచనం వరకు ఇది జరిగింది. దానియేలుకి చాలా మేలు జరిగింది, గొప్ప బహుమానాలు ఇచ్చాడు, గొప్ప స్థానంలో దానియేలు ఉన్నాడు. అయిపోయింది. కానీ బైబిల్లో చక్కటి మాట ఉంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అన్నట్టుగా. దానియేలుకి స్నేహితులు ఉన్నారు కదా, ఎవరు? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. దానియేలు రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వచ్చి, ఇప్పుడు కళ భావం కూడా చెప్పాలి. క్లిష్టమైన పరిస్థితి అన్నప్పుడు ప్రార్థన సహకారం అందించిన వారు ఉన్నారు. కలిసి ప్రార్థన చేశారు వాళ్ళు. ఆ రాత్రి ప్రార్థన చేశాకే దేవుడు దానియేలుకి ఆ కళను బయలుపరిచాడు. కనుక ఆ వారి ప్రార్థన సహకారం ఉంది. ఇప్పుడు దానియేలు
తన స్నేహితులను జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి, ఆ చివరి వచనములో 49, అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు శద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలుగా నియమించాను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. ఇంతటితో మనం ఈరోజు ఈ భాగాన్ని ముగించుకుంటున్నాం. చివరిలో ఒకటి మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఏంటంటే, మనుషులు ఈ చివరి దినాల్లోకి వచ్చేసరికి ఎలా ఉన్నారంటే స్వార్థ ప్రియులు. వాళ్ళని గురించి మాత్రమే ఆలోచిస్తారు. వారు ఇప్పుడు మెట్లు ఎక్కారనుకోండి, నిచ్చెన ఎక్కారనుకోండి, వారు ఎక్కిన తర్వాత వేరే వారు ఎక్కకుండా ఆ మెట్లన్నిటినీ పడగొట్టేస్తారు. వాళ్ళు మాత్రమే పైకి ఎక్కాలి అన్నట్టుగా ఉండే స్వార్థముతో కూడిన లోకం ఇది. కానీ దానియేలు అలా కాదు. తన స్నేహితులను జ్ఞాపకం చేసుకున్నాడు. తనొక్కడే మేలు పొందితే కుదరదు. తన స్నేహితులు ఉన్నారు, వారు కూడా సహకారం అందించారు, ప్రార్థన చేశారు, తన కష్టాల్లో తోడుగా ఉన్నారు. కనుక వాళ్ళని ఇప్పుడు తన యొక్క సంతోషంలో కూడా వారిని జ్ఞాపకం చేసుకొని దానియేలు ఏం చేశాడంటే, వారి విషయంలో రాజును అడిగినప్పుడు రాజు వారి యొక్క స్నేహితులకు కూడా మరి కొన్ని పదవులు ఇచ్చి వారిని కూడా గొప్ప చేసినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది దేవుని బిడ్డలకు ఉండవలసిన ఒక మంచి మనస్సు అనే దాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం.